ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓపెన్ ఎక్స్లో వచ్చేసి మిషన్ జీమెయిల్కి సంబంధించింది చేద్దాం ఇప్పుడు. ఓకేనా? అవ్వట్లేదు, ఉదయం ట్రై చేసాము, అవ్వలేదు. ఇప్పుడు దీని మీద ప్రెస్ చేయండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మన జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన జీమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మన జీమెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ ఈ జెండా గుర్తు మీద క్లిక్ చేయండి. జెండా గుర్తు మీద క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, మీరు ఆ జెండా ఏ గుర్తుంటే ఆ కంట్రీలోకి మీరు వెళ్ళిపోతారు, మీకు కాయిన్స్ కూడా రావు. ఓకేనా? ఇక్కడ ఇండియా జెండా ఉండేలాగా చూసుకోండి. సబ్మిట్ చేసండి. తర్వాత ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, పాస్ అయింది. ఓకేనా? జీమెయిల్కి సంబంధించింది అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేయండి అందరూ. ఇప్పుడు మిషన్ ఎల్ గురించి అయితే చూద్దాము. మిషన్ ఎల్పై క్లిక్ చేయండి. మిషన్ ఎల్పై క్లిక్ చేశాక ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు చూడండి. ఫస్ట్ మనకి $1 ఉండాలి, $1 ఇందులో డిపాజిట్ చేయాలి. తర్వాత ఓఈఎక్స్ వచ్చేసి $3, సుమారుగా $4 వరకు ఉండాలి. తర్వాత లాంగ్ ఏజిఐ వచ్చేసి $0.4 మనం ఇందులో అయితే డిపాజిట్ చేయాలని చెబుతున్నారు. ఓకేనా? దీనికి సంబంధించింది మనకి చూపిస్తాను చూడండి. ఇక్కడ హబ్ అని ఉంది కదా, హబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ హబ్ అని ఉంది కదా, ఇక్కడ ఈ హబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. మీరు మిషన్ జెడ్ ఉంది కదా, మిషన్ జెడ్ మీద మనం మిషన్ జెడ్ మీద మనం చేసాం కదా. మిషన్ జెడ్ మనం పాస్ అయినందుకు మనకి వీళ్ళే మనకి $10 ఇస్తారు. ఓకేనా? $10 ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ స్వాప్ పై క్లిక్ చేయండి. స్వాపింగ్ మీద క్లిక్ చేయండి. స్వాప్ మీద క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూపించాలి. యాక్చువల్గా మనకి ఇక్కడ చూపించట్లేదు. సో నేను అందుకనే మీకు మార్నింగ్ నుంచి వీడియో చేయలేదు. ఇక్కడ చూపించలేదు. ఇక్కడ చూపిస్తే ఏంటంటే వీటన్నిటిని ఇక్కడ మనం స్వాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం వీటన్నిటిని ఆ సింబల్తో స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ USD పెట్టేసి ఇక్కడ ఓఈఎక్స్కి పెట్టేసి స్వాప్ చేసుకోవచ్చు. USD నుంచి OEX స్వాప్ చేస్తే మనకి ఇందులోకి వచ్చేస్తాయి. తర్వాత మీరు ఈ సింబల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మారుద్ది మీకు. ఇప్పుడు OEX అయిపోయింది కదా, తర్వాత ఏజిఐ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ USDT నుంచి ఏజిఐకి స్వాప్ చేసుకోవచ్చు. ఈ స్వాప్ బటన్ మీద క్లిక్ చేస్తే స్వాప్ అవుతాయి అనమాట అన్నీ. కాకపోతే నాకు ఈ డాలర్స్ మరి యాడ్ అవ్వలేదు. మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు యాడ్ అవ్వలేలాగా ఫస్ట్ మనం టెస్ట్నెట్ కోసం నిన్న మెటామాస్క్లో మనం కొన్ని టాస్కులు చేసాం కదా, క్విజ్ అని అయ్యి. ఇప్పుడు మెటామాస్క్ ఓపెన్ చేయండి. సో మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెస్ట్నెట్ కోసం మనం చేసాం కదా, ఇక్కడ చూపించాలి బ్యాలెన్సు. ఇది కూడా చూపించట్లేదు. నాకు ఈ బ్యాలెన్స్ కూడా చూపించట్లేదు. ఒకవేళ మీరు కానీ ఇక్కడ బ్యాలెన్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే, దీన్ని మనకి టెస్ట్నెట్లోకి యాప్లోకి అయితే పంపించుకొని అక్కడ మీరు స్వాప్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మెటామాస్క్లో ఒకవేళ మీకు బ్యాలెన్స్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే, మీరు ఎస్టేట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎస్టేట్లోకి వెళ్ళేసి ఇట్లా కిందకు వచ్చేసి ఇది ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక దీన్ని కాపీ చేసేసుకోండి. ఈ అడ్రస్ని కాపీ చేసుకొని మెటామాస్క్ ఓపెన్ చేసి అక్కడ మీకు అందులో బ్యాలెన్స్ ఉంటే అక్కడి నుంచి దీనికి సెండ్ చేసుకోండి. ఓకేనా? మెటామాస్క్ ఓపెన్ చేసి ఈ బ్యాలెన్స్ని వచ్చేసి బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే నాకు ఇది చూపించట్లేదు. దీని మీద ప్రెస్ చేస్తే మనకి సెండ్ ఆప్షన్ వచ్చింది. ఆ సెండ్ ఆప్షన్లో వచ్చేసి రిసీవ్ అడ్రస్ దగ్గర మనం ఇప్పుడు కాపీ చేసాం కదా, దాన్ని పేస్ట్ చేసి సెండ్ చేస్తే మనకి ఆ వాలెట్కి వస్తాయి అన్నమాట. సో మనం మెటామాస్క్ నుంచి దీంట్లోకి వచ్చిన తర్వాత మనకి అవి ఇక్కడ కనపడతాయి. వీటిలో కనపడ్డప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ హబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ హబ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్వాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీకు దేంట్లో సరే యాడ్ అయినా సరే స్వాపింగ్ చేసుకోవచ్చు అనమాట అన్నిటికీ. ఇప్పుడు మిషన్ ఎల్ మీద క్లిక్ చేయండి. మిషన్స్లోకి వెళ్ళండి. మిషన్స్లోకి వెళ్ళి మిషన్ ఎల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు కదా, మనకి ఇవన్నీ డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? వీటన్నిటిని మనం ఇక్కడ స్వాప్ చేసుకుంటే వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ మనకి గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. సో నాకు బ్యాలెన్స్ చూపించట్లేదు, అందుకే నేను దీన్ని చేయలేకపోయినా మీకు. ఓకేనా? మీకు బ్యాలెన్స్ చూపించిన వాళ్ళు ఏం చేస్తారంటే, వీటన్నిటిని మీరు స్వాప్ చేసేసుకొని
సబ్మిట్ మీద ప్రెస్ చేస్తే మీకు మిషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈజీగానే అన్ని టాస్క్లు ఉన్నాయి, అందరూ చేసేసుకోండి. నాకైతే ఆ బ్యాలెన్స్ చూపించడం వల్ల నేను దీన్ని ఫినిష్ చేయలేకపోయినా. ఓకేనా, కొత్త వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మంచి మంచి నెట్వర్క్లు ఉన్నాయి అందులో. అయితే మీకు ఒక ఓపెన్ ఎక్స్ అనే కాదు, ఓపెన్ ఎక్స్ కంటే మించిన మంచి నెట్వర్క్లు ఉన్నాయి. అందులో మీరు జాయిన్ అయిపోయి హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా అప్డేట్స్ ఏమైనా ఉంటే మనం ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్లోనే తెలియజేస్తాను కాబట్టి మీరు ఎటువంటి వర్రీ అవ్వాల్సిన పని లేదు. ముందుగా టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళందరూ అప్ టు డేట్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.